తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహిళలకు సాటి మహిళలే శత్రువులు అంటే ఏమో అనుకుంటాం కానీ ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే మాత్రం అది ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది. ఉలుకు పలుకు లేని పార్టీని ఆవిడేదో ఉడతా భక్తి అన్నట్టుగా ఉయ్యాలూపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా చెయ్యనివ్వకుండా దాని కింద కూడా మంటలు పెట్టేస్తున్నారు. ఈవిడ ఏకంగా ఆమె ఫ్యామిలీకి కంచుకోట లాంటి ప్రాంతంలో ఈమె చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఏపీలో కాంగ్రెస్ లో తిరుగుబాటు, షర్మిలపై సుంకర సమర శంఖం, కడప సెంటర్లో కాలు దువ్విన ఇరు వర్గాలు. అసలే ఉందో లేదో అన్నట్టుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ విభేదాలతో సతమతమవుతోంది. 10 ఏళ్లుగా అలా పడి ఉండటమే తప్ప కనీసం ముందుకు కదల్లేని హస్తం పార్టీకి రాజన్న బిడ్డగా షర్మిల పగ్గాలు చేపట్టాకైనా కొత్త కొల వస్తుందని అందరూ భావించారు. కొత్త కళేమో గాని కయ్యాలు మాత్రం ముదిరినట్టు కనిపిస్తున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న పార్టీలోనూ వర్గ విభేదాలు పెచ్చుమీరిపోయాయి. కడప సెంటర్లో షర్మిలకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిన ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ ఆమెను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. కష్టపడిన వాళ్లను కాదని బయట నుంచి వచ్చిన షర్మిలకు పదవి ఇచ్చారన్న పద్మశ్రీ కాంగ్రెస్ బలోపేతానికి ఏం చేసిందో చెప్పాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ కలుపుకెళ్లకుండా పార్టీని నాశనం చేస్తున్న షర్మిలకు ఎప్పుడూ కుటుంబ వ్యవహారాలు, ఆస్తి తగాదాలే తప్ప కాంగ్రెస్ పరిస్థితి పట్టదంటూ విమర్శలు గుప్పించారు పద్మశ్రీ. కూటమి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప షర్మిల చేసిందేమీ లేదన్నారు. అధికారంలో ఉన్న కూటమిని విమర్శించకుండా ప్రతిపక్షంలో ఉన్న వారిని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వచ్చిన దగ్గర నుంచి ఎవరు కాదన్నారమ్మా, నువ్వు రాజన్న బిడ్డవు కాదని. నీ అన్నకి నీకు సమస్యలుంటే మీరు ఇంట్లో తెలుసుకోండి. ఎట్లాగో వీధిలోకి తీసుకొచ్చావు ఆ సమస్యని. కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా నీ బాధలు పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూడట్లేదే. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడనే కదా అతనికి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అతని గురించి మనం మాట్లాడాలా? ఇవాళ 2014లో రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తాము, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి మనకి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా హామీ ఇచ్చినటువంటి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి మాట్లాడాలా? మనం వీళ్ళను ప్రశ్నించాలా? ఎవరో గిల్లుతారు, గిచ్చుతారు అన్నట్టుగా చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని తిరగడం ఎందుకంటూ షర్మిలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ సుంకర పద్మశ్రీ భయంగా ఉంటే ఇంట్లో కూర్చోవాలంటూ సలహా ఇచ్చారు. అదేంటి, ఆమె ఒక మాజీ సీఎం గారి కూతురు, ఇంకో మాజీ సీఎం గారి చెల్లెలు, ఆమెకి భద్రత అవసరం అంటారు. అంత జనం మీద పడిపోతారు అని అంత అభద్రతా భావం ఉంటే గిల్లుతారు, గిచ్చుతారు అని చెప్పి నువ్వు బాధపడతా ఉంటే ఇంట్లో కూర్చోమ్మా, ఎందుకు రావాలమ్మా జనాల మధ్యలోకి అని అడుగుతా ఉన్నా. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న షర్మిల వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పద్మశ్రీని అడ్డుకున్నారు. షర్మిలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ఏపీ కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న సుంకర పద్మశ్రీ చాన్నాళ్లుగా షర్మిలకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తున్నారు. షర్మిల సీనియర్లను పట్టించుకోవడం లేదని, తనకు నచ్చిన వారికే టికెట్లిచ్చారని గతంలోనూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న పద్మశ్రీ ఆమెను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలంటూ ఇప్పటికే విశాఖ భేటీలో సంతకాలు కూడా సేకరించి హైకమాండ్ కు పంపించారు. మొత్తం అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి వ్యక్తులు కంప్లైంట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా మా అందరూ రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈమె మాకొద్దు బాబోయ్, ఈమెను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించండి అని చెప్పి చాలా క్లియర్గా రాసి సంతకాలు పెట్టి అక్కడ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారి చేతులకి ఇవ్వటం జరిగింది. మొత్తానికి మూలిగే నక్క మీద తాటికై పడ్డట్టుంది ఏపీ కాంగ్రెస్ పరిస్థితి. విభజన దెబ్బకు ఇప్పటికీ విలువిల్లాడుతున్న ఆ పార్టీ విభేదాలతో మరింత బలహీనపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వ్యవహారంలో హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.